మనం తినే ఆహారం, మన జీవన శైలి ఇవన్నీ మనం అలవర్చుకున్న అలవాట్లు అనుకుంటే పొరపాటే. సుమారు 30 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపై ఒక వింత జీవి తన శాకాహార ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. కేవలం మొక్కలను, ఆకులను మాత్రమే నమిలి తింటూ బతికున్న టైరనో రోటర్ చరిత్ర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కెనడాలో దొరికిన ఒక చిన్న పుర్రె కోట్లాది ఏళ్ల నాటి జీవ పరిణామ క్రమ రహస్యాలను ఎలా బయటపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవ పరిణామ క్రమంలో సరికొత్త అధ్యాయం ఇది. కెనడాలోని నోవా స్కాటియా ప్రావిన్స్లో శాస్త్రవేత్తలు 30.7 కోట్ల ఏళ్ల నాటి ఒక అరుదైన పురాతన జీవి పుర్రను కనుగొన్నారు. ఈ జీవిని భూమిపై నివసించిన అత్యంత పురాతన శాకాహార జంతువులలో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు. ఈ ఆవిష్కరణ జీవ పరిణామ క్రమంలో సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. టైరనో రోటర్లు మాంసాహారులుగానే ఉండేవని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. టైరనోరోపట్ హెబర్టీగా పిలిచే ఈ జంతువులు మిలియన్ల ఏళ్ల ముందే మొక్కలను తినడం ప్రారంభించాయని స్పష్టమైంది. ఇక భూమిపై శాకాహార జీవుల ఆధిపత్యం, పర్యావరణ వ్యవస్థపై కూడా ప్రచురితమైన నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే మొక్కలను ఆహారంగా తీసుకునేందుకు వీలుగా శరీర నిర్మాణాన్ని మార్చుకున్న వెన్నెముక కలిగిన భూచర జీవిగా టైరనో రోటర్ గుర్తింపు పొందింది. షికాగోలోని ఫీల్డ్ మ్యూజియంకు చెందిన పాలియాంటాలజిస్ట్ అర్జన్ మార్ష్ అభిప్రాయం ప్రకారం ఈ ఆవిష్కరణ భూమిపై శాకాహార జీవుల ఆధిపత్యం ఎంత పురాతనమైనదో తెలియజేస్తుంది. నేటి ఆధునిక పర్యావరణ వ్యవస్థకు పునాదులు కోట్లాది ఏళ్ల క్రితమే పడ్డాయని ఈ శిలాజం నిరూపిస్తోంది. ఒట్టావాలోని కారటన్ యూనివర్సిటీకి చెందిన హిల్లరీ హ్యాడెన్ వివరణ ప్రకారం ఈ జీవి సుమారు ఒక ఫుట్బాల్ పరిణామంలో ఉండేది. దీని శరీర నిర్మాణం చాలా విచిత్రంగా, పటిష్టంగా ఉండడమే కాకుండా భూమిపై నివసించడానికి అనువైన లక్షణాలను కలిగి ఉండేది. మొక్కలను కోయడానికి ప్రత్యేకమైన ముక్కు ఉండడం దీని ప్రత్యేకత. ఈ విలక్షణమైన ఆకారం వల్ల నేలపై ఉండే చిన్న చిన్న మొక్కలను సులభంగా కోయడానికి దీనికి వీలయ్యేది. ఆహార సేకరణలో ఇతర జీవుల కంటే ఇది భిన్నమైన నైపుణ్యాన్ని ప్రదర్శించేదని పరిశోధకులు భావిస్తున్నారు.